ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం తాలూకు తీవ్ర ప్రభావాలు ప్రపంచంలో అన్ని దేశాలపైన పడుతున్నాయి. చమురు గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాలు ఏర్పడి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని ఇక్కడ ఒక విశ్లేషణ. రష్యా నుంచి చమురు కొనాలంటే ట్రంప్ పర్మిషన్ ఎందుకు? ఇరాన్పై యుద్ధమే ట్రంప్ బిగ్ మిస్టేక్. అంటే ఆయన అంచనా వేశాడు, బట్ ఇరాన్ దుర్మార్గులు కాదు. అంటే దుర్మార్గులు అంటే మాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రపంచం అంతా ఇబ్బంది పడాలి, అరే మేము ఎదుర్కొంటాం చలో అని లేదు. వీడు అటాక్ చేస్తున్నాడు, మనం వీడిని ఎలాగా ఎత్తుక్కోలేం కాబట్టి పక్కను కొట్టేద్దాం, పక్కను చంపేద్దాం, మొత్తం సంక్షోభం సృష్టించేద్దాం, మానవబాంబులు పెట్టి లేపేద్దాం. ఇదే కాన్సెప్ట్. మళ్ళీ వలస పాలనలోకి వెళ్ళామా అనేలాగా ఇక్కడ ఒక వార్త వస్తుంది. ఒక దేశాధినేత హత్యను ఖండించలేని స్థితిలో మన ప్రధాని. రష్యా చమురు కొనడానికి మనకు అనుమతి ఇచ్చేందుకు ట్రంప్ ఎవరు? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్. ఈయన విశ్లేషణ అంటే ఆయన డైరెక్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ గారు ఈ విధంగా కామెంట్ చేశారు. అంటే ఒక దేశాధినేతను హత్యను ఖండించలేని స్థితిలో మన ప్రధాని. దేశాధినేత హత్యను ఎందుకు ఖండిస్తున్నారు? ఇప్పుడు ఎక్కడో అల్లర్లు జరుగుతున్నాయి, లేదా ఇంకెక్కడో ఏదో అవుతుంది. ఇలాంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆపరేషన్ సింధూర్కు ముందు జరిగిన పెహల్గాం ఘటన కానీ, మొన్న ఏదైతే ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించిన డాక్టర్స్ కూడా విషయం కల్పించినప్పుడు కానీ ఈ రాజకీయ విశ్లేషకులు ఎందుకు మాట్లాడరండి? ఎందుకు స్పందించరండి? ఆ సమయంలో వాళ్ళ ఫోన్లు మోగబోతాయా? మన జవాన్లు ఓచకోత కోస్తున్నప్పుడు ఎందుకు స్పందించరండి? అంటే ఒక హాట్ సీట్ ఉన్నప్పుడు, ప్రధాని సీట్ అంటే చిన్న సీటా, చిన్న విషయమా? ఎవరిని విమర్శిస్తే ఇబ్బంది కలుగుతుంది, ఎవరిని ఏమంటే ఏం జరుగుతుంది? ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఆయన ట్రంపా నోటికొచ్చినట్టు వాగడానికి? ఎన్ని జాతులు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని భాషా భేదాలతో ఉన్న రాష్ట్రాలు ఒక ఉపఖండాన్ని పరిపాలించడం అంటే చిన్న విషయమా? దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేయాలా? ఎలా ఇస్తారా? ఎవరితో మాకు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే అంటుంది, ఖమేనీని చంపడం ఎంతవరకు కరెక్టు, ఖమేనీ లేదంటే ఇరాన్ ప్రజలకు సంబంధించి వీళ్ళు మాట్లాడేయాలి, ప్రధానమంత్రి ఒత్తాసు పలకాలంట. ఎందుకు పలుకుతాడండి? పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తూ ఇరాను మన మీద యుద్ధం ప్రకటిస్తున్నప్పుడు పాకిస్తాన్కి సపోర్టుగా ఆయుధాలని సప్లై చేస్తున్న ఇరాన్కి మనం మద్దతు ఇవ్వాలా? అలాగని విమర్శ చేయలేదే, ఖమేనీ చనిపోయాడు అని సంబరాలు చేయలేదే. ఇంక పైపెచ్చు మన దగ్గర కొంతమంది ఇప్పుడు భారతదేశం మీద ఎంత ప్రేమ ఉందో చాలామందికి తెలిసిపోయింది. మొన్న దీంతో ఎంత బాగా ధర్నాలు చేశారో. అక్కడ పెహల్గాం ఘటనలో మహిళల కుంకాలు తుడిచేసి మీ మూళ్ళు పోతే ఏమి మేమున్నామని చెప్పి కామెంట్స్ చేస్తే ఒక్కరు నోరు మెదపరు. ఈరోజు ఒక ఇరాన్ దేశాధినేతను కానీ ఒక వెనిజువెలా దేశాధినేత కానీ చంపేస్తే ప్రధాని నోరు మెదపాలా? ఏంటి సార్, ఏమి రాజకీయ విశ్లేషకులు సార్ మీరు? ఎవరు సార్? అంటే నేను దేని మీద స్పందించలేదు అనుకోండి, నో ప్రాబ్లం. ఇలా ఎలా స్పందిస్తారు? చమురు మీద అంచనా వేయలేకపోతే అమెరికా తప్పది, అమెరికా మిస్టేక్ అమెరికా ఎప్పుడూ గర్వంతోనే పొగరుతోనే బిహేవ్ చేస్తుంది. డబ్బున్న దేశం, ఈగో ఎక్కువ, పట్టింపు ఎక్కువ, అహంకారం ఎక్కువ. చాలా జరిగాయి. ఒక సద్దాం హుస్సేన్, ఒక గడాఫీ, ఒక వెనిజువెలా అధ్యక్షుడు, ఒక ఖమేనీ, అది వెళ్తూనే ఉంది. అది ఎవరిని మాట్లాడాలి, ఎవరిని తప్పు పట్టాలి? సో ఇదంతా ఒక చిన్న విషయం కాదు. ఒక 4 గోడల మధ్యన స్పీకర్ ఒక మైక్ పెడితే ఇచ్చే స్టేట్మెంట్ కాదు. ప్రధాని మోదీ గారి హాట్ సీటు ఎన్ని సవరణలు చేసుకుంటూ వస్తున్నారు. 2014 ముందు భారత్ చూడండి, 2014 తర్వాత భారత్ చూడండి. మచ్చ పట్టుకుని వేలబడతారు ఎందుకు అనేది సగటు ప్రేక్షకుడి యొక్క ప్రశ్న. సో ఇట్లాంటి వార్తలు ఎన్నో వస్తుంటే, అంటే ఇది కూడా వార్తగా ఉంది కాబట్టి దీని మీద విశ్లేషించుకునే పరిస్థితి వచ్చింది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అది ఆయన శాంతి కాముకుడు అయితే అవ్వచ్చు. ఇక్కడ ఈయన ఎవరైతే మనకి ఈ ఇంటర్వ్యూలో మనకి ఈ విధంగా ప్రశ్నించారో ఆ యోగేంద్ర యాదవ్ గారు శాంతి కాముకుడు అయితే కావచ్చు. కానీ ఒక ప్రధాని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక చాలా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఆయన ప్రధాని కాడు. ప్రతి చిన్నవాడు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగాయి, మరి బంగ్లాదేశ్లో జరిగిన దారుణాలకు సంబంధించి ప్రధాని స్పందించాలా? మరి అక్కడ మీరు మాట్లాడతారా? అరే ఓచుకోత కోసేస్తున్నారా, మన వాళ్ళని చంపేస్తున్నారా అని?
లేదే. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, అవ్వలేము. శ్రీలంకలో కూడా పథకాలు ఇచ్చి ప్రజలను చెడగొట్టాక సభలో కూడా వెళ్ళిపోయి ఆడి బెడ్రూమ్లోకి వెళ్ళి నానా గొడవ చేశారు యువకులందరూ కూడా. అప్పుడు భారతీయులు స్పందించిందా? వాళ్ళ దేశ వ్యవహారం మనం ఎందుకు స్పందిస్తాం? వాళ్ళకి చక్కదిద్దుకోవడం రాదు, వాళ్ళకి పరిపాలన చేత కాదు. పథకాలు ఇచ్చాడు ఎవడనంటే వాడికి జనాకర్షణ లేనివాడే పథకాలు ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. బటన్ నొక్కితే మీకు డబ్బులు వచ్చేస్తాయి, మీరు ఎప్పుడు అలా భిక్షాలు తీసుకొని ఉండండి, నేను మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకునేవాడే అలాంటి పథకాలు ఇస్తాడు. దురదృష్టవశాత్తు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే అందుకే అంటాను, మారాల్సింది మరలా ప్రజలే ఆలోచించండి. సో ఇక్కడ ఇదొక వార్త హల్చల్ అవుతుంది. బట్ సంక్షోభం అనేది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో లేదో పక్కన పెడితే ప్రపంచ ఆర్థిక మాంద్యం మీద అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎన్నోసార్లు ఆర్థిక మాంద్యం వచ్చింది. 2001లో వచ్చింది, 2007లో వచ్చింది, తర్వాత 2013లో వచ్చింది. తాజాగా కరోనా ఎఫెక్ట్తో 2017లో ఒకసారి వచ్చింది. కరోనా ఎఫెక్ట్ వల్ల 2020, 2021 తర్వాత 2022 వాటిలో కూడా ఆర్థిక మాంద్యాలు వస్తున్నాయి, దగ్గరగా వస్తున్నాయి. దీని మీద ఏ విశ్లేషకుడు చెప్పలేడిపోతున్నాడు ఎందుకు? ముందే చెప్తే అందరూ సర్దుకుంటారు కదా. సో ఆర్థిక మాంద్యాలు వచ్చినా భారత్ యొక్క పరిస్థితి, భారత్ యొక్క అలవాట్లు, భారత్ యొక్క జీవన విధానం వల్ల ప్రతి ఆర్థిక మాంద్యాన్ని కూడా అవలేలగా గొట్టెక్కేస్తుంది. అది తెలియని విషయం కాదు.